లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో కలిసి లివ్ ఇన్ టుగెదర్ అన్నట్టుగా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అంటే రకరకాల పారామీటర్స్‌లో ఉంటారు. ఒక అవసరానికి కావచ్చు, లేకపోతే ఒక నీడ్ కోసం కావచ్చు. అంటే చదువుకునే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తమ యొక్క ఎక్స్‌పెండిచర్స్ కాస్ట్ తగ్గించుకుందామని, లేకపోతే జాబ్ చేసేటప్పుడు షేరింగ్ చేసుకుందాం, రెంట్స్ షేరింగ్ చేసుకుందాం. మరలా రేపు కాస్త హై ప్రొఫైల్‌కి వెళ్తే ఎవరి లైఫ్‌లో వాళ్ళు డీల్ చేద్దామని. ఇంతే కాకుండా కొంతమంది ప్రీ మ్యారిటల్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ చేస్తారంటే బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ మనిద్దరం కలిసి ఒక 6 మంత్స్ ఉందాం. ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలుస్తూ ఉంటుంది. ఒకరికొకరు నచ్చితే మనం ఆఫ్టర్ 6 మంత్స్ మనం మ్యారేజ్ చేసుకోవచ్చు. సో బిఫోర్ 6 మంత్స్ మనం కలిసి లివింగ్ టుగెదర్ ఉందాం అని చెప్పి బోత్ సైడ్స్ పేరెంట్స్ కూడా నచ్చజెప్పి చేస్తారు. కొన్ని చోట్ల కొంతమంది ఏం చేస్తారంటే సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రకారం అంటే సేమ్ కులాలు అంటే కొన్ని రకాల కులాలు రిలీజియన్స్ నచ్చపోయినప్పుడు దీనికి యాంటీగా కొంతమంది రకరకాల కమ్యూనిటీస్లో సేమ్ కమ్యూనిటీ కాదు డిఫరెంట్ కమ్యూనిటీ చేసేటప్పుడు సోషల్గా అదేవిధంగా ఫ్యామిలీ పరంగా కొంత నెగిటివిటీ వస్తుంది కాబట్టి కొంతమంది సీక్రెసీగా కొంతమంది రిలేషన్షిప్స్ కొంతమంది మెయింటైన్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ అప్ డౌన్స్ అంటే ఒక అమ్మాయి బాగా ఫైల్లో ఉండొచ్చు అంటే మంచి హై ప్రొఫైల్ ఉండొచ్చు, అబ్బాయికి అసలు లో ప్రొఫైల్ ఉండొచ్చు. లేకపోతే అబ్బాయి మంచి హై ప్రొఫైల్ ఉంటాడు, అమ్మాయికి అసలు లో ప్రొఫైల్ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఎకనామిక్ ఈక్వేషన్స్ లేనప్పుడు కూడా ఉండే అవకాశం కూడా కొన్ని చోట్ల ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఏంటంటే స్టేట్స్ మారిపోతారు, కానీ ఇద్దరికి నచ్చి ఉంటుంది. అంటే ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడతారు. అటువంటి సందర్భాల్లో కూడా కొన్ని చోట్ల లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్లో ఉండడానికి రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ రకంగానే ఉంటారని మనం చెప్పడం. కొన్ని సీక్రెట్స్గా ఉంటారు, కొన్ని ఓపెన్గా ఉంటారు. దానికి కారణాలు ఏంటని కావచ్చు.